భారతదేశంలో అత్యంత విజయవంతమైన సినీ కుటుంబంగా మెగా ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. ఈ కుటుంబంలో ఏకంగా నలుగురు సూపర్ స్టార్లు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఉన్నారు. ఈ కుటుంబానికి 5 ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు, బ్యానర్లు ఉన్నాయి. గత 40 సంవత్సరాలుగా టాలీవుడ్లో మెగా కుటుంబం సినిమా రంగంలో కొనసాగుతుంది. మెగా ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం ఏకంగా 11 మందికి పైగా హీరోలు ఉన్నారు. ఒక క్రికెట్ టీం మాదిరిగా ఈ హీరోలందరూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఏడాదిలో సగటున నెలకు ఒక సినిమా మెగా ఫ్యామిలీ హీరోలదే రిలీజ్ అవుతుంది. దీనిని బట్టి వీళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎలా శాసిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో ఎన్నో ఫ్యామిలీలు 2-3 తరాలుగా సినిమా రంగంలో కొనసాగుతున్నాయి. టాలీవుడ్లోనూ నందమూరి, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు కూడా 3వ తరంలోని ఇండస్ట్రీలో ఉన్నాయి. అయితే ఆస్తుల పరంగా చూస్తే మెగా కుటుంబం దేశంలోనే గొప్ప రిచ్ సినీ కుటుంబంగా రికార్డులు ఉన్నట్టు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. కొన్నిదేళ్ల అల్లు కుటుంబాలను కలిపి టాలీవుడ్లో మెగా కుటుంబంగా పిలుస్తున్నారు. భారతదేశంలో ఎన్నో ప్రముఖ సినీ కుటుంబాలు కోట్ల ఆస్తులకు పడగలెత్తాయి. అయినా అవేవి మెగా ఫ్యామిలీ ఆస్తుల ముందు సాటి రావని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అటు చిరంజీవి నుంచి వచ్చిన వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయన తనయుడు రామ్ చరణ్ సినిమాలో నటిస్తూ ఉండటంతో పాటు బిజినెస్లోనూ దూసుకుపోతున్నాడు. ఇటు అల్లు అరవింద్ తిరుగులేని బిజినెస్ మ్యాన్ కాగా ఆయన కొడుకు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. ఈ 2 కుటుంబాలు కలిపి 5 నిర్మాణ సంస్థలు ఉన్నాయి. గీతా ఆర్ట్స్, అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, కొనిదెల ప్రొడక్షన్ కంపెనీలు నిర్మాణంలో ఉన్నాయి. ఇక చిరంజీవి కుమార్తె సుష్మిత, నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఇటీవల 2 కొత్త బ్యానర్లు ప్రారంభించారు. ఈ సభ్యులందరి నికర ఆస్తులు విలువ కలిపితే 6,000 కోట్ల పైన ఉంటుందని ఒక అంచనా. దీంతో దేశంలోని మెగా ఫ్యామిలీ ఆస్తులకు ఏ సినీ కుటుంబం కూడా సరిపోదని తెలుస్తోంది.